మొన్న 2 రోజుల కిందట మక్కా నుంచి మదీనా వెళ్ళేటువంటి బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి తెలుగువారు దాదాపుగా 42 మంది ఆయిల్ ట్యాంకర్ను గుద్దుకొని చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు దేవుని కార్యక్రమంలో పోయి దైవ దర్శనానికి పోయి అక్కడ వాళ్ళందరూ కూడా చనిపోవడం అనేది నిజంగా బాధాకరం. ఒకటే కుటుంబంలో 18 మంది పోతే మొత్తం 18 మందిలో ఒక్కరు మాత్రమే బయటపడి మిగతా వాళ్ళందరూ చనిపోవడం అనేది చాలా విషాదకరమైనటువంటి సంఘటన. ఇది వాళ్ళ కుటుంబాలన్నిటికీ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వారి ఆత్మలందరికీ కూడా ఆత్మశాంతి కల్పించాలని అల్లాను కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మనకు ఖురాన్లో కూడా చెప్తారు, ఏదైనా పవిత్ర మక్కా కానీ ఉమ్రా కానీ పోయినప్పుడు, పవిత్రమైన ప్రదేశంకు పోయినప్పుడు దర్శనానికి అక్కడ చనిపోతే కనుక జన్నత్తుకు పోతారు అనేటువంటిది ఖురాన్లో కూడా చెప్పబడతా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా భగవంతుడు జన్నత్ ప్రసాదించాలని, అల్లా జన్నత్ ప్రసాదించాలని, వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి కూడా ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ ఏదైనా ఇటువంటి ప్రయాణాలు చేసే వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు వహించాలని కూడా అందరికీ సూచిస్తూ సెలవు తీసుకుంటాం.